హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లాస్యా హర్షి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే ఫ్రూట్ సలాడ్ని అయితే చూపిస్తాను ఎలా చేయాలో. సమ్మర్ రాగానే ఏదైనా చల్లగా తినాలని అనిపిస్తుంది కదా, ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూసేద్దాం. నేనైతే 2 లీటర్స్ పాలనైతే తీసుకున్నాను. ఇలా 2 లీటర్స్ పాలని మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేటప్పుడు మనం చల్లని పాలల్లో కస్టర్డ్ పౌడర్ని అయితే వేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకోవాలి. ఈ పౌడర్ని వేడి పాలల్లో వేయడం వల్ల మొత్తం ఉండలు కడుతుంది. అందుకోసమని ఒక బౌల్ తీసుకొని దాంట్లోనైతే ముందుగా మనం ఈ పౌడర్ని కలిపి పెట్టుకోవాలి. ఈ దీంట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే వెనీలా ఫ్లేవర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ని అంతా మొత్తము ఉండలు లేకుండా ఒకసారి కలుపుకుందాం. మనకైతే స్టవ్ పైన పాలైతే మరుగుతున్నాయి. ఇలా చల్లని పాలల్లో కలుపుకోవడం వల్ల పౌడర్ అనేది ఈజీగా కరిగిపోతుంది. అదే వేడి పాలల్లో కలిపామనుకోండి మొత్తం ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు మనం ఈ పౌడర్ని పాలల్లో వేసుకోవాలి. ఈ పాలు మరుగుతున్నాయి. నేనైతే షుగర్ యాడ్ చేయలేదు. షుగర్ యాడ్ చేసిన తర్వాత షుగర్ కరిగినాక ఈ పౌడర్ని అయితే వేసుకోవాలి. 1/2 లీటర్ పాలకైతే 4 స్పూన్స్ షుగర్ అయితే పడుతుంది. నేను 2 లీటర్స్ పాలనైతే తీసుకున్నాను. అలాగనే మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే షుగర్ని అయితే ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ని అయితే ఒకసారి కరిగేటట్టు కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనకి షుగర్ అయితే కరిగిపోయింది. మనం కలిపి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ పౌడర్ వేస్తేనే పాలు అనేది చిక్కగా అవుతాయి. దీన్ని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలి. ఇది మరిగి చల్లారేంత వరకు మనం ఫ్రూట్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా మరుగుతుంటే చిక్కగా అవుతుంది. చూడండి. నాకు ఇందులో కొంచెం ఇలాచీ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఒక 2 ఇలాచీలను అయితే దంచి వేస్తున్నాను. అట్లా ఈ ఫ్లేవర్తోనే నాకైతే కడుపు నిండిపోతుందండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ఇలాచీ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం. చూడండి, ఇది మరుగుతుంది, చిక్కగా అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రూట్స్ అన్నీ కడుక్కొని కట్ చేసి పెట్టుకుందాం. ఇది అప్పటి వరకు చల్లారుతుంది. ఫ్రూట్ సలాడ్లోనైతే నేను ఫ్రూట్స్ బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, యాపిల్, పొమగ్రనేట్, మస్క్ మిలాన్, బనానా ఇది ఒకటైతే ఇప్పుడు కట్ చేసి వేయొద్దండి. మనం ఎప్పుడు తినాలి అనుకుంటామో అప్పుడే కట్ చేసి వేసుకోవాలి. ఎందుకంటే బనానా అనేది బ్లాక్ అవుతుంది. నేనైతే ఇది లాస్ట్ కట్ చేసి వేస్తాను. మనకి దీంట్లోకి ఐస్ క్రీమ్ కావాలనుకుంటే ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రూట్ సలాడ్ అనేది. ఇష్టం లేని వారు అలానే తినొచ్చు నార్మల్గానే. ఇలా గ్రేప్స్ పెద్దగా ఉంటే మిడిల్లోకి కట్ చేసుకొని వేసుకోవచ్చు. పెద్దగా తినాలనిపించదు కదా. ఈ గ్రీన్ కలర్ అయితేనేమో ఇలానే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే వీటిని కూడా సగం చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1 by 1 కట్ చేసి అయితే పెట్టుకుంటాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయలేదు. ఒక 5 మినిట్స్ మరగాలి అది. చూడండి, మనకు మరిగిపోయి అయితే చిక్కగా అయిపోయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. చల్లగా అయ్యి ఇంకా చిక్కగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఫ్రూట్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాతనైతే
చూపిస్తాను. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే అన్నీ కట్ చేయడం అయిపోయింది. నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసినా బాగానే ఉంటుంది. కాజు ఒకటైతే వేస్తున్నాను. బనానా అయితే ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రూట్ సలాడ్ తీసిన తర్వాత మనం తినేటప్పుడు అయితే కట్ చేసి వేసుకోవాలి, లేదంటే బ్లాక్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఈ ఫ్రూట్స్ కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్ సలాడ్లోనైతే వేస్తాను. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే నేను ఇందులో వేస్తున్నాను. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నామనుకోండి, ఏమన్నా ఉంటుందా, చల్లగా హాయిగా. ఐస్ క్రీమ్ వేసుకొని తింటే మజా ఉంటుంది కదా, ఏమన్నా ఉంటుందా. ఇప్పుడు ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మా ఫ్రూట్ సలాడ్ ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లోనైతే ఫ్రూట్ సలాడ్ చేశాను. ఏ ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు, కానీ యాపిల్, దానిమ్మ అయితే కంపల్సరీ ఉండాలి. గ్రేప్స్, మిగతా ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నా స్టైల్లో నేనైతే ఫ్రూట్ సలాడ్ చేశాను. మీరు ఎలా చేస్తారో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఫాస్టింగ్ వదిలిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రూట్ సలాడ్ని తీసి బనానా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బనానా యాడ్ చేసిన తర్వాత మేమైతే కప్పులలో పెట్టుకొని ఐస్ క్రీమ్ వేసుకొని అయితే పిల్లలు, నేను తింటున్నాము. ఐస్ క్రీమ్ వేయకుండా తినొచ్చు, ఐస్ క్రీమ్ వేస్తే ఆ ఫ్లేవరే వేరే కదండి. నేనైతే అమూల్ వెనీలా ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాను. వేరే ఐస్ క్రీమ్స్ అంతగా బాగా అనిపించవు ఫ్రూట్ సలాడ్లో. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.